ఈ పేరు చెప్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక రాజకీయ పార్టీ గుర్తొస్తుంది. ప్రజల కోసం పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు కనిపిస్తారు. ఆయనే విజయ్ కుమార్ ఐఏఎస్. మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే పాప. ఈ ఎంటైర్ లైఫ్‌లో మీకు ఆదర్శం ఎవరండి? ఆదర్శం అంటే ఒక్కరని కాదు, అంటే ఒక సిద్ధాంతాన్ని తీసుకోవటం జరిగింది. ఆ సిద్ధాంతం ఏమిటి అని అంటే, ఈరోజు అంటే సమాజంలో ఈ 30 సంవత్సరాల్లో చూసిన క్రమంలో సమాజంలో ఉన్నటువంటి వివక్ష వ్యత్యాసం సామాజికంగా ఒకవైపు చూస్తూ ఉన్నాము, ఆర్థికంగా దోపిడీ అండ్ దౌర్జన్యం అనేటువంటిది చూస్తున్నాము, రాజకీయంగా అణిచివేత అనేటువంటిది కూడా చూస్తున్నాం. సో రాజకీయమైనటువంటి అణిచివేత అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఈ అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలు వీరికి అవకాశం ఇవ్వకపోతే మనకు మనుగడ ఉండదు. కాబట్టి అవకాశం ఇచ్చినట్టు కనిపించాలి, కానీ అధికారం మాత్రం ఇవ్వకూడదు. ఇది 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 ఒక రకమైన ఒక కుతంత్రం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. సో ఆల్వేస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకు రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ మీన్స్ ఎవరు? ఎస్సీ ఎస్టీ ఓబీసీ. ఎస్సీ ఎస్టీలు కానీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కలిపి బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే సంబోధన జరిగింది. ఈబీసీస్ మెజారిటీ 70% వారే ఉంటారు, 75%. మైనారిటీస్ ఒక 7-8%, 10%. సో ఇంచుమించుగా 80% పైన ఉన్న ఈ అధిక జనులకి అవకాశాలు ఇచ్చినట్టు కనిపిస్తారు, కానీ నిర్ణయం చేసే అధికారం అయితే ఉండదు. ఆ రకంగా వాళ్ళని వాడుకుంటూ ఒక 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 నిచ్చెనలాగా వాళ్ళని వాడుకుంటూ ఆధిపత్య వర్గాలే నిరంతరం పాలనలో కొనసాగుతున్న పరిస్థితి చూసినటువంటి రక్తం లేని పదవులు. ఎస్. సో ఆ పరిస్థితిలో ఏమైనా చెయ్యాలి వీరి కోసం. ఎప్పుడూ కూడా మనం అట్టడుగున ఉన్నవాడికి కదా అపన్న హస్తాన్ని అందించాలి అన్న ఒక సిద్ధాంతంతో ఉద్యోగంలో పనిచేసిన క్రమంలో మీకు ఆదర్శం అండి ఎవరు? అంటే ఇంకా చాలామంది ఉన్నారు, ఒక్కరని మనం చెప్పడానికి లేదు. ఒక పేరు చెప్పాలంటే ఒక పేరు అంటే ఇప్పుడు మనం గౌతమ్ బుద్ధుడి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే. సో అంటే ఎందుకు ఆ రోజు ఉన్నటువంటి అరాచకత్వాన్ని మార్చి ఒక కరుణ, శీల, ప్రజ్ఞ, అంటే మనం మెరిట్ ఉండాలి, ప్రతిభ ఉండాలి, ఒక క్యారెక్టర్ ఉండాలి, కంపాషన్ ఉండాలి, అలాగే ఫ్రెటర్నిటీ ఉండాలి అనేటువంటి సిద్ధాంతాలతో వచ్చినాయి. ఆ సిద్ధాంతాలను తీసుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబాసాహెబ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలా ఆ కోణంలో ఇంకా చాలామంది. ఐఏఎస్గా మీరు ఎప్పుడైనా వివక్ష ఎదుర్కొన్నారా? ఒక ఐఏఎస్ అధికారిగా మీరు రెబల్ ఓకే, అంతవరకు ఓకే, కానీ మిమ్మల్ని వివక్షతో చూసినాడు ఎవరు ఉన్నారా? పేర్లు చెప్పగలదు, ఉందా లేదా? అంటే సర్వీస్లో ఎదుగుతున్న కొలది మన యొక్క ప్రతిభ చూసినప్పుడు ఆ కాంపిటేటివ్ రేస్లో మనం అన్నిటికీ పోటీ పడుతూ ఉండేవాళ్ళం. సో అంటే దేనిలో తక్కువ అన్న కోణంలో మనం పనిచేస్తున్న క్రమంలో ఏమయ్యేదంటే, పర్ఫార్మెన్స్ ఏమో అవుట్స్టాండింగ్గా ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. ఆ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ని ఒప్పుకోవడానికి వాళ్ళకి మనసు వచ్చేది కాదు. అంటే మీకే వివక్ష ఎక్కువని విన్నాను. అంటే మీరు ప్రకాశం జిల్లా కలెక్టర్గా చేసినప్పుడు ఈ కంప్లైంట్ వివక్ష అనుకోండి, మీకే వివక్ష అనేది నా ఆరోపణ అనుకోండి. మీ ఆఫీస్కి ఎవరన్నా వస్తే ముందు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ముందు రమ్మని, ఓసీలందరినీ బయటికి గెంటేసి లేదంటే లాస్ట్లో పిలిచి ఇలాంటి వివక్ష పెయింటింగ్ చేశారని ఒక కంప్లైంట్ ఉంది మీ మీద. నా వరకు కూడా అప్పుడు నేను విన్నాను. ఈ విజయ్ కుమార్ గారు అనే కలెక్టర్ ముందు ఎస్సీలు వస్తేనే లోపల పిలుస్తాడు ఇమీడియట్లీ, ఎస్టీలు వస్తేనే పిలుస్తాడు. అది మేబీ అది ఒక ప్రచారం అయి ఉండొచ్చు. ఓకే. ఎందువల్ల అంటే అసలు ముందుకు పిలవకపోవడం అన్న కాంటెక్స్ట్ లేదు అక్కడ. విన్నాను సార్ అప్పుడు. మీ నుంచి కూడా క్లారిఫికేషన్ విన్నట్టు నాకు గుర్తుంది. అంటే అది కాదు యాక్చువల్గా మీరు ఇచ్చిన క్లారిఫికేషన్ నేను చెప్తాను, అది కరెక్ట్ కాదు మీరు చెప్పండి. పేదలు ముందు వచ్చినప్పుడు వాళ్ళకి ముందు న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళు వెయిట్ చేయలేరు కాబట్టి వాళ్ళని పిలిచేవాడిని. ఎవరు అప్పుడు ఒంగోలులో ఉన్న జర్నలిస్ట్ ఎవరు అడిగితే ఇలాంటి ఆన్సర్ ఇచ్చినట్టు నాకు గుర్తుంది. కరెక్ట్ కాదు చెప్పండి. పేదలు అనేవాడు వెయిట్ చేయలేరు, పాపం చాలా దూరం నుంచి వస్తారు, వాళ్ళు ముందు పంపించాలనే ఉద్దేశంతో నేను పేదవాడు ఎవరంటే ముందు పంపించండి అని చెప్పానని చెప్పి మీరు క్లారిఫికేషన్ ఇచ్చినట్టు నాకు గుర్తుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఆయన తుర్లపాటి కుటుంబరావు గారు ఒక ఆర్టికల్ రాశాడు, మేము కలెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో. అసలు ఆయనకి నాకు ఎలాంటి పరిచయం కూడా లేదు, బట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని రాశారు. ఏమనంటే సామాన్యుల కలెక్టర్ అని ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి ఒక ఆర్టికల్ రాశాడు, ఒక స్టోరీ. ఎందుకు రాశారంటే, ఎవ్రీ మండే ప్రతి సోమవారం ప్రజా దర్బార్ అని పెట్టేవాళ్ళం. ఈ ప్రజా దర్బార్ అనేటువంటిది ఓపెన్ డయాస్లో మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ టేబుల్స్లో కూర్చుని ఉన్నప్పుడు ఆ మధ్యలో ఈ పిటిషనర్స్ అందరూ వచ్చి కూర్చున్న తర్వాత ఒక్కొక్కరు
ఆ శాఖ అధికారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నా దగ్గరికి రావడం అనేది ఒక ఓపెన్ ఫారంలో జరిగేది. అదే విషయాన్ని నేను మళ్ళీ మంగళ బుధ గురువారాల్లో దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించేవాళ్ళం. అలా పుల్లల చెరువు ఫార్దెస్ట్ మండలం 150 కిలోమీటర్లు ఒంగోలుకి, అక్కడి నుంచి మొదలుపెట్టాం. పుల్లల చెరువు, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, ఇట్లా 140, 150, 120 కిలోమీటర్లు ఒంగోలుకి ఉన్న దూరంలో ఉన్న మండలాలతో మొదలుపెట్టి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రజా దర్బార్ నిర్వహించేవాళ్ళం. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా అక్కడికి వెళ్ళేది. అలా రోజుకి 2 మండలాలు తీసుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకటి, మధ్యాహ్నం నుంచి సాయంత్రం అనుకుని మేము మొదలు పెడితే ఆ వచ్చిన జనానికి ఉదయం మొదలుపెట్టింది సాయంత్రం 5 అయ్యేది. రెండో మండలం 6 గంటలు మొదలు పెడితే తెల్లవారుజాము 3 అయ్యేది. ఒకరోజు త్రిపురాంతకంలో 2:45 అయింది తెల్లవారుజాము. అప్పటికి ఇంకా 4 ఉన్నారు. ఒక అతను ల్యాండ్ ప్రాబ్లం మీద వచ్చాడు. వస్తే అప్పుడు దాన్ని వివరంగా చదివి నీ సర్వే నెంబర్ ఏంటి, నీ భూమి ఎవరు తీసుకున్నారు ఏంటని, ఆ గ్రామం వీఆర్ఓ అని ఎందుకయ్యా ఈ భూమి ఎవరు ఆధీనంలో ఉంది, నువ్వు రికార్డులో ఏం రాసావు, వాస్తవం ఏమిటని నేను వివరంగా అడుగుతుంటే పక్కన సురేష్ కూర్చున్నాడు, ఎమ్మెల్యే, ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్. 2:45 అయింది భయ, ఉదయం నుంచి పనిచేస్తున్నావు, ఇంత శ్రద్ధతో ఈ ఆఖరి పిటిషన్ కూడా ఎలా చేయగలుగుతుంది, ఏంటి, వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ వాట్ ఈస్ ది, అసలు ఎలా సాధ్యమవుతుంది నీకు, నేను అప్పటి నుంచి చూస్తున్నాను, నేను కూర్చోలేకపోతున్నాను, నిద్ర వచ్చాను, ఇప్పుడు కూడా అంత డీటెయిల్గా ఎలా అడుగుతున్నావు అని అంటున్నాడు. అంటే నేను చెప్పా, ఇప్పుడు ఉదయం నుంచి మనం చూస్తున్నాం, ఒక 2,000 మందిని చూసాం, మనకి 2,000, కానీ అతనే మొదట, అతని సమస్య వివరంగా చూడాల్సిన సమస్య. ఆ అటెన్షను, ఆ శ్రద్ధగా మనం అది చూడలేకపోతే గుంపులో కొట్టుకుపోయాడు అనుకో, అతను కదా సఫర్ అవుతాడు. కాబట్టి అది ఆక్రమణ వచ్చాడు, ముందు వచ్చాడు అనేది కాదు కదా, సమస్య తీవ్రత ఎంత అన్న దాన్ని బట్టి మనం ఎంత తీవ్రంగా స్పందించాలని ఆధారపడి ఉంటుంది అని ఆ రోజు, అంటే లైవ్ ఇన్సిడెంట్ మీకు చెప్తా ఉన్నాను. నిజంగా అట్లా తెల్లవారుజాము 3 అయ్యేది. సో దానివల్ల అసలు ఆ రకమైనటువంటి ఆలోచన ప్రకాశం జిల్లాలో అందరికీ తెలుసు, కుల మత వర్గ ప్రాంత రహిత, ప్రకాశం జిల్లా అనుకుంటారండి అందరూ. అదే, ఎవరు కష్టంలో ఉన్నా, ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకున్నాడు మా కలెక్టర్ గారు అనేది మీరు ఎవరిని అడిగినా కూడా అక్కడ ఏ రకమైన వివక్ష పోస్టింగ్ కలెక్టర్కి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, నాకు 2 సంవత్సరాలు అయిన తర్వాత నేను అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీని కలిసి, నాకు ఈ జిల్లాలో 2 సంవత్సరాలు అయ్యింది, ఇంకెక్కడికైనా మార్చండి అని నాకు నేనుగా అడిగాను. అడిగినప్పుడు అప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చేసింది, రాష్ట్రం విడిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. అంటే ఇప్పుడుకున్న ఆలోచన ప్రకారంగా అయితే ఇంకో జిల్లాకు పంపాలని అనుకుంటున్నాము, ముఖ్యమంత్రి గారు కూడా వేరే జిల్లాకు పంపుదాం అన్నారు అని, ఏ జిల్లాలో ఉన్నాయి అని, ఇది ఇప్పుడే మార్చాం, ఇది అప్పుడే మార్చాం, మొన్నే ఇక్కడ వేసాం, మొన్న అక్కడ వేసాం, నెల్లూరు వేసాం, అది వేసాం అని అలా లిస్ట్ చదువుతూ, కర్నూలు లేదు, నెల్లూరు లేదు, కృష్ణా లేదు, తూర్పుగోదావరి మార్చాలి, అయితే పుష్కరాలు ఉన్నాయి కదా, నేను ఎలా వేయగలం అన్నట్టు. అంటే అండి మీలాగానే నేను కూడా, అంటే ఏంటి పుష్కరాలు ఉండటానికి నన్ను అయిపోవడానికి కారణం ఏంటి అని మీరు ఎట్లా ఆశ్చర్యపోయారో నేను ఒక సెకండ్ ఆశ్చర్యపోయి ఇమ్మీడియట్గా కాంప్రహెండ్ చేసుకుని ఇంకా లేచి నిలబడి థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వచ్చేసాను. ఓకే, నేను ఒకటి అనుకున్నా, మీరేమనుకున్నారు అప్పుడు? అంటే పుష్కరాలు అనేటువంటివి చేయడానికి కొన్ని వర్గాలకే అర్హత ఉంది, ఈ అట్టడుగు నుంచి వచ్చినటువంటి వర్గాలు అవి ఎలా చేయగలుగుతారు, ఎందుకనంటే ఇంకా వాళ్ళని అనుకునే సంస్కృతిలో వాళ్ళు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళే చేయాలి తప్ప ఈ వివక్ష ఉన్నటువంటి ప్రపంచంలో కొంతమందికి అర్హత లేదు. అంటే ఆ రోజు అంబేద్కర్ స్కూల్లోకి వస్తే అతను ఆ బోర్డు మీద ఉన్న లెక్క వేయండి అని టీచర్ అడిగినప్పుడు లోపల ఉన్నవాడు ఎవడో వేయలేకపోయాడు. సో లోపల కూర్చున్నటువంటి ఈ 3 వర్ణాల నుంచి వచ్చిన వాళ్ళని చేయలేని పని బయట వాకిట్లో కూర్చుని ఎండలో చదువు నేర్చుకున్న అంబేద్కర్ శ్రద్ధగా ఉన్నాడు, చేయగలుగుతాడన్న ఉద్దేశంతో వాళ్ళ టీచర్ పిలిచినప్పుడు అతను స్కూల్లోకి ఎంటర్ అయ్యాడు. స్కూల్లోకి ఎంటర్ అయ్యి ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి తీరా లెక్కేద్దాం అనుకునే సమయంలో అక్కడ కూర్చున్నటువంటి త్రివర్ణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అతను కనుక ఆ బోర్డుని తాకితే దాని వెనుకున్న మా భోజనాలు మలినమైపోతాయి, కాబట్టి ఒక అంటరాని వాడు ఆ బోర్డుని తాకడానికి వీల్లేదని వీరందరూ అరిస్తే నిస్సహాయుడుగా ఉన్న టీచర్ కూడా ఏం చేయలేక అతను బయటికి పంపించేయటం జరిగింది. సో అది ఎప్పుడు జరిగింది? 1895-96లో జరిగిన విషయం అది. మళ్ళీ ఇప్పుడు
మనకి 2015 సంవత్సరంలో ఈ విషయాన్ని మళ్ళీ నేను ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి ద్వారా వినడం అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురైంది. అయితే నేను ఎలాంటి బాధకు గురి కాలేదు. వారి ఆలోచనకు నేను జాలిపడాల్సి వచ్చింది. జాలిపడ్డారు అంతే కదా. అంటే ఇప్పుడు అతనికి అప్పటికి 34-33 సంవత్సరాల సర్వీస్. ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ గ్రామాల్లో ఉన్న ప్రజల్ని సబ్ కలెక్టర్ నుంచి చూసుకుని వచ్చి ఉంటారు కదా. అన్ని చూసి, అన్ని సంస్కృతులు, అంత చరిత్ర చూసి 10 మందికి చెప్పాల్సిన వ్యక్తి ఒకవేళ ఎవరైనా అట్లా సంకుచితంగా ఆలోచిస్తే, అరే తప్పు, అలా సంకుచితంగా ఆలోచించడం ఏంటి, మనుషులందరూ సమానంగానే పుట్టారు. ఇప్పుడు 10 జింకలు సమానంగా పుడతాయి, 10 పక్షులు సమానంగా పుడతాయి, అవన్నీ సమానంగా నడుస్తున్నాయి, అవన్నీ గుంపుగానే వెళ్తున్నాయి. అవేవి కూడా నువ్వు తెల్ల జింకు రావద్దు, నల్ల జింకు ఉండొద్దు అని చెప్పుకోవట్లేదు. కానీ మనుషుల్లో ఆ రకమైన వ్యత్యాసాలు, అంటే ఆలోచన శక్తి కలిగిన మనం తప్పు చేసే వాళ్ళని సవరించాల్సింది పోయి తప్పుని ఎంకరేజ్ చేయటం అనేటువంటిది, అందులోనూ విజ్ఞత, అనుభవము, అలాగే జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎవరన్నా తప్పు చేస్తే నివారించాలి. అలాంటి స్థాయిలో ఉన్నవాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే మరి జాలిగాక ఏమొస్తుంది? రాష్ట్రపతి ముర్ముకే తప్పలేదండి వివక్ష. ఇప్పుడు మీరు ఐఏఎస్ కొట్టిన దానికి, కలెక్టర్ అయిన దానికి చాలా ఎక్కువగా టైం ఉన్నట్టుందండి, గ్యాప్ ఉన్నట్టుందండి మనుషులు. అంటే ఇప్పుడు నేను స్టేట్ సివిల్ సర్వీస్ ప్రిఫర్ చేశాను. నాకు ఐపీఎస్, ఐఆర్ఎస్ వచ్చినా కూడా, ఐఎఫ్ఎస్ ఫారెన్ సర్వీస్ కూడా ఆప్షన్ ఉన్నా కూడా, ఒక ఐఏఎస్గా ఉండి మన రాష్ట్రంలో ఉన్న పేదలకు పనిచేయాలి, పేద జాతులకు పనిచేయాలి అనేటువంటి దృక్పథంతో ఇది ఎంచుకున్నాను. సో ఇది ఎంచుకున్నప్పుడు 93లో ఒక డిప్యూటీ కలెక్టర్గా చేరాము, 99లో ఐఏఎస్గా ప్రమోట్ అవ్వడం జరిగింది. సో మామూలుగా రెవెన్యూ సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళకి 40%, 33% ఐఏఎస్ అన్నప్పుడు 60% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది, 33% ప్రమోషన్తో వచ్చేది ఉంటుంది. అంటే 99లో ఐఏఎస్లోకి ప్రమోట్ అవ్వడం జరిగింది. అంటే అదొక ఛానల్, అదొక ఛానల్ అన్నమాట. సో అది అక్కడ మిస్ అయింది కాబట్టి ఈ ఛానల్లో రావాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాము. నాన్ రెవెన్యూ వాళ్ళకి కూడా వస్తుంది, వాళ్ళకి అది 10% ఉంటారు, వాళ్ళకి కన్ఫర్ చేస్తారు. బికాజ్ వాళ్ళు ఐఏఎస్ ఛానల్ వాళ్ళు కాదు, పక్కన సర్వీస్ నుంచి వచ్చే ఛానల్స్ కాబట్టి వాళ్ళకి కన్ఫర్మెంట్ ఉంటుంది. ఓకే, మన మురళి గారు లాగా అది కన్ఫర్మెంట్. అంటే బేసింగ్ ఆన్ దేర్ ఎక్సలెన్స్ ఇన్ సర్వీస్. ఓకే. సో అంటే డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి తీసుకుంటారు ఐఏఎస్లోకి. ఎందువల్ల అంటే అదొక వెర్సటైల్ సర్వీస్, అన్ని రకాల మిళితంగా ఉండాలనేటువంటిది. నేరుగా తీసుకోవడం కొంతమంది, ఈ సర్వీస్కి రిలేటెడ్గా ఉన్న రెవెన్యూ నుంచి తీసుకునేది రెండోది, డిఫరెంట్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళందరిలో ఎక్సలెంట్గా ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటే ఒక మిక్స్డ్ పూల్ ఉంటుంది ఈ సర్వీస్లో. ఆ మిక్స్డ్ పూల్ ఉన్నప్పుడు వెర్సటైల్ యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఉంటుందని అప్పట్లోనే అది ఫోర్ ఫాదర్స్ డిజైన్ చేసిన సర్వీస్. మీరు డిప్యూటీ కలెక్టర్, సబ్ కలెక్టర్, చాలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేశారు. ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? అంటే ఇక నాకు ఎక్కడ కూడా ఈ సామాజికంగా అనేటువంటిది అయితే ఇబ్బంది ఎక్కడ కలగలేదు. ఎందువల్లంటే అసలు అలాంటి స్కోప్ కానీ అవకాశం కానీ నేను ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు సపోజ్ కలెక్టర్గా అన్నారు మీరు, కలెక్టర్గా నేను పనిచేసినప్పుడు సామాన్యులు కలెక్టర్ ఆయన రాయడం అనేది ఒక ఎత్తు అయితే, ప్రకాశం జిల్లా నిరక్షరాస్యత అంటే అక్షరాస్యత రాష్ట్ర సగటు కన్నా తక్కువ ఉంది. అప్పటికి 63% రాష్ట్ర సగటు ఉంటే ఇక్కడ ఇంకా తక్కువ ఉంది. చాలా వెనకబడిన ప్రాంతం ఉంది, పశ్చిమ ప్రాంతం. దాన్ని గమనించిన తర్వాత ఓకే, ఇప్పుడు నువ్వు ఒక చేపను ఇస్తే ఒక రోజుకి భోజనం పెట్టగలుగుతావు, ఆ చేపను పట్టుకునే విధానం నేర్పిస్తే రోజు భోజనం పెట్టగలుగుతాం. కాబట్టి వీళ్ళకి జ్ఞానం లేదు, చదువు లేదు, అది ఇస్తే ఆలోచనతో ఏమైనా సంపాదించుకునే మార్గాల్లోకి వెళ్తారు. కాబట్టి చదువు ముఖ్యం అన్న ఉద్దేశంతో అక్షర విజయం అనే కార్యక్రమం పెట్టి 100 రోజుల్లో మనం చదవడం, రాయటం, లిటరసీ, న్యూమరసీ నేర్పిద్దాము అని మొత్తం యంత్రాంగం, ఇంక్లూడింగ్ డాక్టర్స్, ఇంక్లూడింగ్ పోలీస్, అత్యవసర సర్వీస్లో ఉన్న వాళ్ళతో సహా అందరం ఒక టీంగా ఏర్పడి, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఏఎన్ఎం దగ్గర నుంచి ప్రతి ఒక్కరం కూడా ఒక టీంగా ఏర్పడి ఒక సోషల్ సర్వీస్ చేద్దామని 100 days మిషన్ పెట్టుకుని 6 లక్షల మందిని ఎన్రోల్ చేసాం. చేసి వారికి చదువు నేర్పించాం. 5,75,000 మంది పాస్ అయ్యారు పెట్టిన పరీక్ష. ఓకే.
ఎవరు పెట్టారు అంటే నేషనల్ లిటరసీ మిషన్ ఉంది కదా, NLM, వాళ్ళు వచ్చి పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో పాస్ అయ్యారు. పాస్ అయిన తర్వాత కూడా మేము మామూలుగా వచ్చారు, పరీక్ష పెట్టారు, అయిపోయింది. అయితే వాళ్ళే ఇంత పెద్ద మూమెంట్ జరిగింది, కనీసం మాకు ఎలాంటి రిపోర్ట్ లేదు అని ఫోన్ చేసి మీ దగ్గర ఇలా జరిగిందంట కదా, మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని అడిగారు. అప్పుడు మా CPO హడావిడి ఒక రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే ఇది నిజమా అని బాంబే యూనివర్సిటీ వాళ్ళని, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని పంపించారు ప్రకాశం జిల్లాకి. పంపించి నిజమా కాదు చెక్ చేయమన్నారు. వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకుని ఇదంతా ఫ్యాక్ట్, వాళ్ళందరూ పాస్ అయ్యారని రిపోర్ట్ ఇస్తే వాళ్ళుగా ప్రెసిడెంట్ అవార్డుకి రికమెండ్ చేస్తే ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర నుంచి సాక్షర్ భారత్ అవార్డు తీసుకోవడం జరిగింది. కంగ్రాట్స్ అప్పుడు చూసాను. ఇది అసలు కనీసం ఇలా మేము పనిచేసాము, మా పనిని గుర్తించి మాకు అవార్డు ఇవ్వండి అన్న కాగితం కూడా మేము పంపించలేదు. ఇలా చేసిన ప్రతి చోట కూడా ఎవ్వరికీ తీసిపోని విధంగా ఏ పారామీటర్ తీసుకున్నా కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అన్నదే ఉండాలి, హయ్యెస్ట్ అచీవ్మెంట్ అన్నదే ఉండాలి. కర్నూలు జిల్లాలో SC కార్పొరేషన్లో పనిచేసినప్పుడు భూమి కొనుగోలు పథకం ఉండేది. అక్కడ చాలా దుర్భరమైన పేదరికం, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోసిగి, ఇట్లా అసలు ఎంత అంటే చెప్పలేనంత భయంకరమైన పేదరికం ఉండేది. అలాంటి చోట పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? ఒక ఆస్తిని ఇవ్వాలి. మనం ఎన్ని రూపాయలు ఇచ్చినా ఆ పూటకు అయిపోతాయి. అదే ఒక ఆస్తిని ఇస్తే వాళ్ళు దాని నుంచి తరతరాలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అని ఆలోచించి భూమి కొనడం అన్నది చేశాం. భూమి కొనడం అని చేస్తున్న సమయంలోనే అసెంబ్లీలో ఒక చర్చ జరిగి గతంలో కొన్న భూములన్నీ పనికి మనల్ని రాళ్ళు రప్పలు ఇచ్చారు, ఇదంతా కూడా మోసం, అక్కడున్న భూస్వాములకి హెల్ప్ చేయడానికి ఈ భూముల కొనుగోలు పేరిట కొని ఎస్సీలకు ఇస్తున్నారని అసెంబ్లీ చర్చ జరిగితే సభా కమిటీని ఒకటి వేశారు. ఆ టైంలో అలా అసెంబ్లీ కమిటీ జిల్లాలు తిరిగి ఎంక్వైరీ చేస్తున్న టైంలో నేను కొత్తగా భూములు కావాలని ప్రతిపాదన పెడితే అప్పుడున్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అంటే వాళ్ళు అప్రూవ్ చేయాలి. అది ఒక పక్క ఎంత గొడవ జరుగుతుంది, తప్పులు జరిగినాయి అని అంటే నువ్వు మళ్ళీ కొత్తగా భూములు కొందని ప్రతిపాదన తెస్తున్నావు ఏంటి బాబు, మేము చేయలేము, మేము రాము, మేము ఇన్స్పెక్ట్ చేయమని కూర్చున్నారు వాళ్ళు. నేను ఇంకా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. తప్పు చేస్తే కదా మనం భయపడాలి. మనము వ్యవసాయానికి యోగ్యమైన నీటి వసతి, సాగునీటి వసతి ఉన్నాయి. నేను ప్రతిదీ చూసి ప్రతిపాదన తయారు చేశాను. ఒక్కసారి మీరు ఇన్స్పెక్ట్ చేసి చూడండి. ఒక పక్క తప్పు జరుగుతుందని చెప్పి మనం ఎందుకు భయపడాలి, మనం తప్పు చేసేవాళ్ళం కాదు కదా అని వాళ్ళతో వాదించి కొట్లాడి కన్విన్స్ చేసి ఇన్స్పెక్షన్కి తీసుకెళ్ళటం మొదలుపెట్టా. అంటే 5 మంది ఇన్స్పెక్ట్ చేయాలి, జాయింట్ కలెక్టర్, ED, గ్రౌండ్ వాటర్ DD, అగ్రికల్చర్ JD, హార్టికల్చర్ ప్లస్ రెవెన్యూ, ఎంతమంది చేయాలన్నమాట, RDO. ఇలా అది కాబట్టి మనం 5గురు వెళ్ళి చూద్దాం, ఎవరు నో అన్న మానేద్దాం అని ఆయన కన్విన్స్ చేసి తీసుకెళ్తే అజయ్ జైన్ అప్పుడు జేసీ గారు తీసుకెళ్తే ఫస్ట్ చాలా రిలక్టెంట్గా 1-2 వచ్చాడు. ఇక 2-3 చూసిన తర్వాత పెట్టు మొత్తం ప్రపోజల్స్ అన్నీ అని చెప్పి చేసేసాము. జస్ట్ 1.5 yearలో 2400 ఎకరాల భూమి కొన్నాం. 23 జిల్లాలు అప్పుడు ఆంధ్రప్రదేశ్, 22 జిల్లాలు కలిపి 2000 కొనలేకపోయారు. ఒక కర్నూలులోనే 2400 జిల్లాలు కొన్నాను నేను. సో ఆ విధంగా అక్కడ రికార్డు. సో అట్లా ఈ DRD నెల్లూరులో పనిచేస్తాము. చేస్తున్న క్రమంలో రాజశేఖర రెడ్డి గారు CM అప్పుడే ఈ సంఘాల గురించి ఎక్కువ, స్వయం సహాయక సంఘాలు ఉండేవి కదా, మహిళా డ్వాక్రా సంఘాలు అనేవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ ట్రస్ట్ ఉండేది అప్పుడు. సో నేను వెళ్ళేటప్పటికి అక్కడ రుణాలు 17 కోట్లు ఇచ్చారు అక్కడ గ్రూపులకి. సో డబ్బు ఇస్తేనే కదా వాళ్ళు ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ చేయగలుగుతారు. సో మన ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్కి లోన్లు ఇప్పించేవాళ్ళు గ్రూపులకి. అప్పుడు వాళ్ళు వ్యాపారాలు చేసి వ్యాపారాల నుంచి ఆదాయం వస్తే ఆదాయం నుంచి తిరిగి చెల్లించేవారు. కేవలం 17 కోట్లు ఇచ్చారు. దాని మీద శ్రద్ధ పెట్టి ఎందుకు బ్యాంకులు లోన్లు ఇచ్చేవాళ్ళు కదా, ఎందుకు ఇచ్చేవాళ్ళు కాదంటే మీరేం తిరిగి కడతారు, మీకేం పరపతి ఉంది, మీకేం ఆస్తులు లేవు కదా, మీరు తిరిగి కట్టలేరు కదా అనేవాళ్ళు. అలాంటి చోట బ్యాంకులకు తిరిగి ఇంచుమించు 200 బ్యాంకులకు వెళ్ళాను నేను స్వయంగా. వెళ్ళి వీళ్ళు పేదలతో సంఘాలు ఎందుకు చేశామంటే, సంఘం అనే ఒక ప్రతిపత్తితో మీరు లోన్ ఇస్తే తిరిగి కడతారు, పియర్ ప్రెషర్ ఉంటుంది, ఒకరు కట్టకపోతే ఇంకొకరు చెప్తారు, ఇంకొకరు కట్టకపోతే ఇంకొకరు చెప్తారు. సంఘంగా మేము ఎదగాలనుకున్నప్పుడు అదే అసెట్, అదే ఆస్తి, వాళ్ళ పుస్తకాలు చూడండి, వాళ్ళ పనితీరు చూడండి, వాళ్ళు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లిస్తున్నారా లేదో చూడండి, చెల్లించే కల్చర్ ఉన్న ప్రతి గ్రూప్కి ఇవ్వండి అని చెప్పి బ్యాంకు తిరిగి అలా చేస్తే 17 కోట్లు దాన్ని 54 కోట్లు చేశాను. 3 రెట్లు. నెక్స్ట్ ఇయర్ 170 కోట్లు చేశాను. 10 times. సో
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రివ్యూ జరుగుతుంది. అప్పుడు ఆయన జిల్లాకు వచ్చి రివ్యూ చేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇలాగా ఫస్ట్ ఇయర్ 2004లో 17 ఉంది, 2005లో 54 అయింది, 2006లో 170 అయింది. ఆయన గ్రాఫ్ చూడగానే ఎక్సలెంట్ అన్నాడు. ఇట్లా ఆ మీటింగ్లో చూసి ఇక 5వ తేదీ ఆగస్టున అది జరిగింది ఆ మీటింగు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి జాయింట్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి పోస్టింగ్ ఇచ్చాడు నాకు. అసలు ఆయనకి నాకు ఏ పరిచయం లేదు. ఆ రోజు రివ్యూ జరిగింది, నెల్లూరు జిల్లా రివ్యూ 5వ తేదీ ఆగస్టు 5న. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన నైట్ సాల్ట్ అక్కడే చేశారు. మార్నింగ్ నాయుడుపేటలో ప్రోగ్రామ్ చూసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఆ రోజు నైట్ నాకు ఆర్డర్స్ ఇష్యూ చేశారు జాయింట్ కలెక్టర్ ఈస్ట్ గోదావరిగా.